తెలంగాణ ఆచారాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గిన్నిస్ వరల్డ్ రికార్డు స్థాయిలో ప్రభుత్వం బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తోందన్నారు. బతుకమ్మను గతంలో కొందరు రాజకీయాల కోసం వాడుకున్నారని తెలిపారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పండుగలు ఎవరి సొత్తు కాదన్నారు. రాష్ట్ర ప్రజలంతా జరుపుకునే పండుగ బతుకమ్మ అన్నారు. ప్రతి మహిళ ఘనంగా పండుగ జరుపుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. గాంధీభవన్లో ఎన్ఆర్ఐసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు హాజరయ్యారు నేతలు. మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. మన యొక్క ఆచారాలకు నిలువుదత్తంగా మనం ప్రకృతి ఒడి లోపల మనం పూలతో ఆడుకునేటువంటి పండుగ తెలంగాణ అక్క చెల్లెలందరికీ వేడుకగా జరిగే పండుగను గాంధీ భవన్ లో మరి ఈరోజు మహిళా కాంగ్రెస్ కానీ మిగతా పెద్దలందరూ ఎన్ఆర్ఐసీఎల్ తరఫున ఇక్కడ నిర్వహిస్తా ఉన్నారు. నేను గౌరవ పిసిసి అధ్యక్షుడిని కోరుతా ఉన్నా, ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ నిర్వహణ లోపల ప్రభుత్వం తరఫున తీసుకునే చర్యలన్నీ తీసుకుంటున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుత స్థానిక ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి మన పార్టీ ప్రతినిధులందరూ కూడా మహిళలకు బతుకమ్మ పండుగకు ఎక్కడ ఆటంకం లేకుండా ఉండే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పార్టీ కార్యకర్త అన్ని రకాల సౌకర్యాలు బతుకమ్మ వేడుకగా జరగడానికి పార్టీ భాగస్వామ్యాన్ని కూడా ఉండేలా తగినటువంటి ఆదేశాలు మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పక్షాన కూడా ఈసారి గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కాలని తెలంగాణ ఒక పెద్ద మెగా ఈవెంట్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మరి టూరిజం శాఖ తరఫున రోజుకొక కార్యక్రమాన్ని పెట్టుకొని బతుకమ్మ వేడుక తెలంగాణ ప్రతిష్టకు ఆచారానికి ఎక్కడ లోపం రావద్దని కార్యక్రమాలు రూపొందించినారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రజలందరూ సమృద్ధిగా వర్షాలు పడ్డాయి, అన్ని రకాల పూలు సమృద్ధిగా దొరుకుతా ఉన్నాయి. మంచి ఉత్సాహంగా సంతోషంగా అందరూ కూడా బతుకమ్మను ఆడుకొని వేడుకగా జరుపుకొని అందరూ కూడా సర్వేజన సుఖినపు అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా ఆ అమ్మవారిని గౌరమ్మ తల్లిని ఆశీర్వాదాన్ని కోరుకుంటూ బతుకమ్మ మా అమ్మమ్మ ఆడింది, మా నాయనమ్మ ఆడింది, మా తాతమ్మ కూడా ఆడింది. కానీ ప్రజలకి బతుకమ్మ అనేది 2014 వచ్చినట్టుగా కొందరు దోస్తాన్లకే సొంతం అనుకున్నట్టుగా బతుకమ్మని రాజకీయాలకి వాడుకున్నటువంటి సందర్భం నుంచి ఇవాళ మాన్య రేవంత్ రెడ్డి గారు ఇది అందరు బతుకమ్మగా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలి. మేము అందుకే పిలిపించాం. పార్టీలకు అతీతంగా అందరూ రండి, అందరి సోదరిమణులు వచ్చి అన్ని పార్టీల వారు వచ్చి ఈ బతుకమ్మని నిర్వహించుకోవాలి. బతుకమ్మ ఆశీర్వాదం ప్రతి మహిళకి ఈ రాష్ట్రంలో కావాలి. అతి పేద మహిళ నుంచి ధనికురుల మహిళల వరకు బతుకమ్మని ఆరాధిస్తారు, పూజిస్తారు, బతుకమ్మ దీవెనలు తీసుకుంటారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకొని తెలంగాణ పేరు వచ్చినప్పుడల్లా బతుకమ్మ దసరా పేరు వస్తుంది. అంతటి చరిత్రాత్మకమైనటువంటి పండుగలు ఇవి. ఈ పండుగ గొప్పతనాన్ని చాటి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఇది మెగా ఈవెంట్ గా జరుపుతున్నటువంటి సందర్భం.